నమస్కారం. ఎస్వి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్. నగర పరిధిలోని 13 డివిజన్లలో జరుగుతున్న నగరపాలక సంస్థ ఎన్నికలకు సర్వం సిద్ధం. నగరపాలక కమిషనర్ పులిగుండ్ల విశ్వనాథ్. బెంగళూరు తిరుపతి జాతీయ రహదారిపై సోమవారం రాత్రి అదుపు తప్పి కారు బోల్తా 8 మందికి తీవ్ర గాయాలు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఐ కరుణకుమార్. వార్తల్లోని వివరాలు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అందుకు తగిన పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, ఓటర్లందరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఏదైతే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయో అక్కడ పోలింగ్ జరగాల్సిన ప్రక్రియ ఉంటుంది. దాంట్లో భాగంగానే చిత్తూరు జిల్లాలో కూడా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా 4 మున్సిపాలిటీలు మదనపల్లి, పొలంనేర్, పుత్తూరు నగరిలో కూడా రేపు పోలింగ్ జరగబోతుంది. దాంట్లో భాగంగా చూస్తే మనకు దాదాపు 3 లక్షల ఓటర్లు ఈ పోలింగ్ ప్రక్రియలో ఓటు హక్కు వినియోగించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా చూస్తే జిల్లా యంత్రాంగం ఏదైతే మనకు లోకల్ బాడీస్ వాళ్ళ స్టాఫ్ అవనియండి, అదేవిధంగా రెవెన్యూ స్టాఫ్ అవనియండి, టీచర్సు, ఇతర డిపార్ట్మెంట్ స్టాఫ్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ యొక్క పోలింగ్ని ఏదైతే మనం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ని సజావుగా జరుపుకున్నామో ఈ పోలింగ్ని కూడా జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనకు ఈ 6 మున్సిపాలిటీల్లో కూడా వచ్చేసి దాదాపు 344 పోలింగ్ స్టేషన్స్లో రేపు పోలింగ్ అనేది జరగబోతుంది. దీంట్లో 90 పోలింగ్ స్టేషన్స్ సెన్సిటివ్గాను, 130 వరకు హైపర్ సెన్సిటివ్గాను కూడా గుర్తించి ఈసారి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసేలా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే మనకు ప్రజలు దాదాపు 80% పైన వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగిందో ఈసారి కూడా ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా వచ్చేసి ప్రజలు వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రజలకు ఈ ఓటు హక్కుని కల్పించడానికి పూర్తి ఏర్పాట్లు కూడా జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. ఖచ్చితంగా ఒక మంచి వాతావరణంలో ప్రజలకు ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఒక మంచి వాతావరణం కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఈ 2 మున్సిపల్ కార్పొరేషన్స్, అదేవిధంగా 4 మున్సిపాలిటీల్లో ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో అక్కడ ఉన్న ఓటర్స్ అందరూ కూడా వచ్చి రేపు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. బెంగళూరు తిరుపతి జాతీయ రహదారిపై సోమవారం రాత్రి అదుపు తప్పి కారు బోల్తా పడటంతో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా తిరుపతి కరకంబాడికి చెందిన వ్యక్తులు సోమవారం బెంగళూరు నుండి తిరుపతికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో చెర్లోపల్లి మట్టి దిబ్బలను తప్పించే ప్రయత్నంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో గాయాలు బారిన పడ్డ 8 మంది వ్యక్తులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న చిత్తూరు ఆర్డీఓ రేణుక ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు. అనంతరం గాయపడ్డ వ్యక్తులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
ఆడియో మేడం గారు. కూర్చోబెట్టడానికి ఏదైనా ఇచ్చాడు అంటే డాక్టర్ కన్సల్ట్ చేసుకుని ఇవ్వండి. తిరుపతికి వెళ్తామండి. డ్రైవర్ చెప్తాను ఏంటంటే నాకు ఉందంట, అది చూసుకోకుండా కొట్టేశారంట. అది బాధపడి ఒక 8 మెంబర్స్కి 7 మెంబర్స్కి దాకా చిన్న చిన్న గాయాలు అయినాయి, హెడ్ ఇంజరీస్ అయినాయి. మేడం వీళ్ళంతా ఏ ఊరు వాళ్ళు మేడం? తిరుపతి కరకంబేడు అన్నారు. ఇన్సిడెంట్ జరిగి బాబుకి 7 years బాబుకి మాత్రం కాలు కొద్దిగా ఫ్రాక్చర్ అయినట్టుంది. అది ఎక్స్రే తీయడానికి తీసుకెళ్ళారు. అది వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఫ్రాక్చర్ అని డాక్టర్స్ అడిగి కనుక్కున్నారు. ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది మేడం కరెక్ట్గా లొకేషన్? బైపాస్ రోడ్. ఓకే. ఈ రోడ్డు నేషనల్ హైవే వర్క్ జరుగుతుంది. దాంట్లో అక్కడ పెద్ద పిట్ కూడా ఉంది. అంటే క్రాస్ చేసేటప్పుడు ఆ పిట్లో మట్టిలో అదే అదే మేడం. మట్టి పోసింది కనిపించింది. ఎక్కడ జరిగింది? ఏం జరిగింది అసలు? ఏమైంది? నెల్లూరు పోయేసరికి ఎట్లా పోతున్నాము? మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతారో, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినారు? నెల్లూరు నుంచి తిరుపతి పోతున్నాం. పోతున్నారు. ఓకే. మట్టి పోయేస్తున్నారు. అది లైటింగ్ వచ్చేసరికి కనిపించింది. స్పీడ్ పోయేదానికి ఆ మట్టి గుద్దుకుంది. మట్టి గుద్దుకొని బండి అప్సైడ్ అయింది. అప్సైడ్ అయింది. మళ్ళీ దెబ్బలు ఎడ తగిలిన అప్సైడ్ కాకుండా బండి ఇది కదా ఎగిరి దూకిందా? అంటే మట్టిలో పోయి నిలిచిపోయింది బండి. ముందర కూర్చున్నాము, వెనక సడన్ బ్రేక్ వేసేటప్పటికి అట్లా అయింది. సరే సార్, వాళ్ళు వెహికల్ నెంబర్ అండి చెప్పు. చిత్తూరు నగర పరిధిలో 13 డివిజన్లో జరగనున్న నగరపాలక సంస్థ ఎన్నికలకు అవసరమైన సామగ్రిని అంతా చేర్చడం జరిగిందని నగర కమిషనర్ పులిగొండ విశ్వనాథ్ తెలిపారు. నగరపాలక ఎన్నికల్లో భాగంగా మార్చి 10న జరగనున్న పోలింగ్ కోసం వివికేఎన్ కళాశాల వద్ద రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేశామని, అలాగే రిసెప్షన్ సెంటర్లో 11 కౌంటర్లు ఏర్పాటు చేసి పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సామగ్రిని పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. రిసెప్షన్ సెంటర్లో ఏర్పాట్లను జిల్లా సంయుక్త పాలనాధికారి మార్కండేయుడు, డిఆర్ఓ మురళి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించడం జరిగిందని, రిసెప్షన్ సెంటర్లో పోలింగ్
సిబ్బంది కోవిడ్-19 నిబంధనలు పాటించాలని, భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వినియోగించాలని ఆదేశాలు జారీ చేసినట్టు నగర కమిషనర్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. చిత్తూరు నగరపాలక సంస్థకు సంబంధించిన సాధారణ ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను ఎస్ఈసి నియమ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనము ఆయా పోలింగ్ స్టేషన్స్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమస్త సమాచారం డిస్ప్లే చేయడం, ఆ తర్వాత ఆర్ఓలకి ఏఆర్ఓలకి ట్రైనింగ్ ఇవ్వడం, ఆ ట్రైనింగ్ ప్రకారము నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ తర్వాత ఉన్నటువంటి మనకు 13 వార్డులకు సంబంధించిన 39 పోలింగ్ స్టేషన్స్లో అవి 19 లొకేషన్స్లో ఉన్నాయి. ఆ 19 లొకేషన్స్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు మనం చేయించడం జరిగింది. అక్కడ పోలింగ్ స్టేషన్లో నంబరింగ్ వేయటం, కావాల్సినటువంటి వాటర్ సప్లై, శానిటేషన్, ఎలక్ట్రిసిటీ, కావాల్సినటువంటి సమాచారం డిస్ప్లే చేయడం, ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కలెక్టర్ వారి ద్వారా మనకు అలాట్ అయినటువంటి పీఓలకు, ఏపీఓలకు 2 సార్లు ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పీఓలు, ఏపీఓలు అందరూ కూడా వారికి కావాల్సిన మెటీరియల్ అంతా సర్వసన్నద్ధంగా ఉంచుతూ ఇక్కడ ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో వారికి పోలింగ్ మెటీరియల్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. వీరు మధ్యాహ్నం తర్వాత ఆయా పోలింగ్ స్టేషన్లకు రీచ్ అయ్యి వారికి సంబంధించిన మెటీరియల్తో అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. వీరికి అన్ని సౌకర్యాలు సమకూర్చడానికి సక్రమంగా అక్కడ పోలింగ్ స్టేషన్లో చేర్చడానికి మా రూట్ ఆఫీసర్స్, జోనల్ ఆఫీసర్స్ అందరూ కూడా అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కోవిడ్ నిబంధనలు అనుసరించి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి, నెక్స్ట్ అక్కడ పోలింగ్ సరళిని కూడా పోలింగ్ సమయంలో కూడా కోవిడ్ నియమ నిబంధనలు పాటించడానికి మా ఎంఎస్కేలు అంటే మహిళా సంరక్షణ కార్యదర్శులు, మా బిఎల్ఓలుగా వ్యవహరిస్తున్నటువంటి మా అడ్మిన్ సెక్రటరీలు కూడా తగిన చర్యలు తీసుకుంటారు. ఈ పరిస్థితుల్లో అన్నీ సక్రమంగా జరగడానికి, నెక్స్ట్ ఓటర్లందరూ కూడా వారి యొక్క పోలింగ్ స్టేషన్ గురించి తెలుసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా బల్క్ ఎస్ఎంఎస్ల ద్వారా కూడా మీకు అందరికీ పలానా పోలింగ్ స్టేషన్లో ఉంటుంది, మీరు ఓటు హక్కు సక్రమంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 10వ తేదీ నాడు మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి బల్క్ ఎస్ఎంఎస్ జరిగింది. అదేవిధంగా నో యువర్ పోలింగ్ స్టేషన్ అనే కాన్సెప్ట్తో మనకు ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఆ యాప్లో మీరు మీ పేరు లేదా మీ ఫాదర్ పేరు ఇలాంటివి టైప్ చేస్తే మీ పోలింగ్ స్టేషన్ నంబరు, దాని లొకేషను, మ్యాప్తో సహా జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్తో సహా వస్తుంది. మీరు దాని ద్వారా మీరు కరెక్ట్ పాయింట్కు రీచ్ అయ్యేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఫిజికలీ ఛాలెంజ్డ్ వారికి సక్రమంగా ఓటు వేయడానికి కావాల్సినటువంటి ర్యాంపులు, వీల్ చైర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ అన్ని అవకాశాలను సక్రమంగా యూజ్ చేసుకుని తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొని ఈ ఓటింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. గంగాధర్ నెల్లూరు మండలం కేంద్రంలోని ఆలి ఎల్లమ్మ ఆలయంలో మాఘమాసం పురస్కరించుకొని చిత్తూరు ఆర్య వైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు ఏ ప్రసాద్ బాబు, చిత్తూరు వాసవి క్లబ్ అధ్యక్షులు ఆరు రామ్మూర్తి ఆధ్వర్యంలో ఆలి ఎల్లమ్మకు నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గంగాధర్ నెల్లూరు వాసులు పాల్గొన్నారు. అల్లి ఎల్లమ్మ దేవత పరిపూర్ణ కృపా కటాక్షాణ
సకల కార్య సిద్ధ్యస్తు మనోవాచత భూయాః పరేక్షితో మార్చి 10న జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సామగ్రిని ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో అందజేస్తున్న విధానాన్ని పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల అబ్జర్వర్ నవీన్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష. తిరుపతి నగరపాలక సంస్థకు మొట్టమొదటి బారిగా కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఎన్నికలు జరగబోతుంది. మార్చి 10వ తేదీ ఎన్నికలు జరగబోతుంది. ఈరోజు డిస్పాచ్ సెంటర్లు అందరూ పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు అందరినీ కూడా ఇక్కడ పిలిచి వాళ్ళకి మెటీరియల్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందరూ హాజరయ్యారు. ఈ 27 వార్డులు ఈ ఎన్నికలు జరుగుతూ ఉంది. 27 వార్డులు 131 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 1,40,990 మంది ఓటు వేయడం జరుగుతుంది. ఈ 131 పోలింగ్ స్టేషన్స్ కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మినిమం బేసిక్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు, వాళ్ళకి టాయిలెట్ ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా ఎండ ఎక్కువ ఉంది కాబట్టి బయట షామియాన్ని కూడా ప్రతి చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి ఓటర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, మీరందరూ వచ్చి ఈ ఎన్నికల్లో పాల్గొనాలా, మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఎవరికైనా మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అని తెలియాలంటే ఆల్రెడీ ఓటర్ స్లిప్ ఇవ్వడం జరిగింది. 84% వరకు మనము ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ చేశాము. ఇంకా ఒక 15% డిస్ట్రిబ్యూషన్ చేయకుండా లేదు అని చెప్పారు. మీరందరూ కూడా మన తిరుపతి అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన తిరుపతి అనే యాప్ ఆండ్రాయిడ్లో పనిచేస్తుంది. అదేవిధంగా tirupati.apgov.online అనే వెబ్సైట్లో కూడా మీ ఓటు ఎక్కడ ఉంది అని మీరు సెర్చ్ చేయొచ్చు. ఓట్ సెర్చ్ చేయాలంటే ఎపిక్ నెంబర్తోనే సెర్చ్ చేయొచ్చు, లేదా మీ పేరుతోనే సెర్చ్ చేయొచ్చు. మీ పేరు మొత్తం పేరు రాయాల్సిన అవసరం లేదు. ఓన్లీ 3-4 అక్షరాలు రాసి మీ పేరు, మీ తండ్రి లేదా హస్బెండ్ పేరు 3-4 అక్షరాలు రాస్తే మీకు ఈజీగా మీ ఓటింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉంది, పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అనేది మీకు తెలిసిపోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ స్టేషన్లో తెలుసుకోండి అని కోరుతూ ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కరుణకుమార్ పేర్కొన్నారు. మంగళవారం బంగారుపాలెం మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు రోప్స్ సంస్థ, చిల్డ్రన్ బిలీవ్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జ్ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించుకోవడం జరిగిందని, నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గుర్తు చేసుకోవడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. విద్య అవివేకాన్ని తొలగిస్తుందని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, భార్యాభర్తలు ఒకరికొకరు మాట్లాడుకుంటూ పిల్లల్ని పలకరిస్తూ ఉండాలని అన్నారు. బంగారుపాలెం మండలం కేంద్రంలోని
ప్రభుత్వ ఉన్నత పాఠశాల మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నందున ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు బంగారం లాంటి పిల్లలున్నారు. మహిళలు అమాయకత్వాన్ని విడనాడాలని అన్నారు. ప్రతి స్త్రీ వెనుక పురుషుడు తన తోడ్పాటును అందించాలని అన్నారు. రిటైనల్ క్యాంపెనల్ అడ్వకేట్ గోమతి మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నానని తెలిపారు. రోప్ సంస్థ వారి నుంచి కార్యక్రమాలు అమలు చేస్తున్నానని తెలిపారు. తొలుత కార్యక్రమం ప్రార్థనతో ప్రారంభమైంది. అనంతరం సీనియర్ సివిల్ జడ్జి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకు మునుపు తుంబకుప్పం పిహెచ్సి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ప్రజలకు ఉచిత వైద్య చికిత్సలు అందించారు. చివరిగా సీనియర్ సివిల్ జడ్జి మహిళలకు జ్ఞాపికలను అందజేశారు. అనంతరం జడ్జి పాఠశాల ఆవరణలో పిల్లలకు భోజనాన్ని వడ్డించారు. అలాగే పాఠశాల ఆవరణంలో జడ్జి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో బంగారుపాలెం సర్పంచ్ ఉమాదేవి, రోప్ సంస్థ చైర్మన్ ధనశేఖరన్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఇన్ఛార్జ్ హెచ్ఎం గురునాథం, టీచర్లు, విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. విద్య అన్నది అవివేకాన్ని తొలగించడానికి ఒక మేజర్ ఇన్స్ట్రుమెంట్. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా నేను చెప్తున్నాను ఏంటంటే, ప్రతి మగవాడు కూడా ఒక ప్లాటోలోగా మారిన రోజున ఈ సమాజం వికాసంతో, మహిళా వికాసంతో మహిళా మందార సుందర మాలలుగా మారడానికి అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్లాటో ఒక తాత్వికవేత్త. తన విలేజ్గా పోయి వాడు సహాయం చేసినారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వాళ్ళు కూడా మేము ఆ విమెన్స్ డేలో జడ్జి ద్వారా వేయడం అనేది చాలా గొప్ప. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్, థ్యాంక్ యూ సార్. ఎస్, గ్రేట్ ఆనర్. కొంచెం వరదనా You are doing tremendous service, health services. Thank you so much. Yes, thank you so much. Thank you. Yes, sir. Thank you so much. సార్ నిలబడి కొంచెం పెట్టు చూడండి సార్. రండి మా ఇటు రా నాన్న, దగ్గర కూర్చోన్నా కూర్చో.
ఎస్వి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.